దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గతంలో మనం మాట్లాడుకున్నట్లు పౌలు గారు రాసిన పత్రికల గురించి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక, రోమా పత్రిక, ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికను మనం ధ్యానించబోతున్నాం. తద్వారా దేవునికి దగ్గరగా రావటానికి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, తద్వారా దేవుణ్ణి మనం మహిమపరచడానికి, ఆయన మనసును అర్థం చేసుకోవడానికి మనము సిద్ధంగా ఉంటాం కనుక ఈ విషయాన్ని మనం ఆలోచించుకుందాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, గలతీయులకు రాసిన పత్రికను ధ్యానిద్దాం. ప్రభువా, నీ ఆత్మశక్తితో బలంతో నడిపించిన ఆయన గ్రంథాన్ని పత్రికను అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానాన్ని దయచేయండి. చక్కగా వివరించడానికి నీ ఆత్మశక్తిని దయచేయమని, నీ కృపలో భద్రపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పౌలు గారు రాసిన పత్రికలు మనకు పాత నిబంధనలో మనం చూసినట్లయితే చెరలో రాసిన పత్రికలు, చెరకు ముందు రాసిన పత్రికలు, చెర తర్వాత గ్రంథాలు. అనగా ఇశ్రాయేలీయులు చెర ముందు, చెరలో ఉన్నప్పుడు, చెర తర్వాత మనం ఏ విధంగా గ్రంథాలు చూస్తామో పాత నిబంధనలో, అలాగే పౌలు గారి విషయంలో కూడా కొత్త నిబంధనలో కూడా పౌలు గారు చెరకు ముందు, చెరలో ఉన్నప్పుడు, చెర తరువాత రాసిన పత్రికలు మనం చూడొచ్చు. చెరకు ముందు అనగా పౌలు గారు చెరలోకి వెళ్ళక మునుపు రాసిన పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి రోమా పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, గలతీ పత్రిక. ఈ 6 పత్రికలు చెరకు ముందు పౌలు గారు రాశారు. అలాగే చెరలో ఉన్నప్పుడు పౌలు గారు కూడా పత్రికలు రాశారు. అవి ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అలాగే ఇవి చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికలుగా మనం చూడొచ్చు. అలాగే చెర తర్వాత అంటే చెర నుంచి విడుదల, అంటే రోమా చెర నుంచి విడుదలైన తరువాత తను రాసిన పత్రికలు తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, అలాగే హెబ్రీ పత్రిక కూడా పౌలు గారు రాశారనుకుంటే హెబ్రీలు రాసిన పత్రిక. ఈ మొత్తం ఈ 13 పత్రికలు అపోస్తుడైన పౌలు దేవుని ఆత్మశక్తి చేత సంఘాలకు, మనకు రాసిన పత్రికలుగా మనం చూడొచ్చు. అయితే పౌలు గారు గలతీకి రాసిన పత్రికను మనం ఈ సమయంలో ధ్యానించబోతున్నాం. పౌలు గారు ఎప్పుడు ఏ ఉత్తరం పత్రిక రాసినప్పుడు, ఏ పత్రిక రాసినా కూడా అందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే, పత్రిక రాస్తున్న సమయంలో అక్కడ ఏదో ఒక సమస్య సంఘంలో స్థానికంగా, లేదా సంఘంలో ఉన్న వారి వల్ల సమస్య, లేదా సంఘం బయట నుంచి వచ్చి సంఘంలోకి చొరపడి సంఘాన్ని డిస్టర్బ్ చేసి సంఘాన్ని గలిబిలికి సృష్టించిన వారి కోసం వారిని సరిచేస్తూ, వారిని ఉద్దేశిస్తూ అవుట్ సైడ్ నుంచి వారు వచ్చి వీరిని డిస్టర్బ్ చేసినప్పుడు వారి గురించి, వారిని సరిచేయడానికి, సంఘంలో ఉన్న వారిని సరిచేయడానికి, లేదా సంఘం బయట నుంచి వచ్చి సంఘంలో స్థిరపడిన వారు చేస్తున్న డిస్టర్బెన్స్ని సరిచేయడానికి రాసిన పత్రికలుగా మనము చూడొచ్చు. ఈ గలతీయులకు రాసిన పత్రిక కూడా ముఖ్య ఉద్దేశం అది ఇదే అయ్యింది. ఆ పత్రికను రాయడానికి కూడా ప్రధాన కారణం బయట నుంచి వచ్చి, లేదా స్థానికంగా ఉన్న సంఘం వారి వల్ల కావచ్చు, లేదా బయట నుంచి వచ్చి యూదుల్లోంచి క్రైస్తవులకు మారి వారు అక్కడి నుంచి గలతీ సంఘానికి వచ్చి వారు పెట్టిన తప్పుడు బోధల వల్ల సంఘాన్ని గలిబిలి చేసి సంఘాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితిలో వారిని సరి చేయడానికి పౌలు గారు ఈ ఉత్తరం రాసినట్లుగా మనం చూడొచ్చు. మొదటిగా మనము గలతీ సంఘాలకు
గలతీ అనేది ఒక సంఘం కాదండి. గలతీ అనేది ఒక ప్రాంతం. గలతీలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక అది ఎఫెస్లో ఉన్న సంఘాన్ని గురించి రాసింది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక, అలాగే కొరింథీలకు రాసిన పత్రిక, ఇవన్నీ ఆ పట్టణాల గురించి రాసింది. కానీ గలతీ అనేది అదొక పట్టణం కాదు, అదొక ప్రాంతం. అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రాంతం. దాంట్లో ఎన్నో పట్టణాలు, అలాగా రాజమండ్రి కావచ్చు, ఇటేపు విజయవాడ కావచ్చు, ఇటేపు వైజాగ్ కావచ్చు, ఇదంతా ఆంధ్రప్రదేశ్ అనే ప్రాంతానికి సంబంధించిన పట్టణాలుగా మనం చూస్తాం. అలాగే ఆ రోజు కూడా గలతీ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్న పట్టణాలు, ఇవన్నీ మనం చూస్తాం. ఇలా అందుకనే మనం ఒక్కసారి చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక 2వ వచనం, మొదటి అధ్యాయము 2వ వచనం. నాతో కూడా నున్న సహోదరులకును గలతీలోనున్న సంఘములకును శుభమని చెప్పి వ్రాయినది. గలతీలో ఉన్న సంఘములు అంటే గలతీలో సంఘాలు ఉన్నాయి. ఏంటి ఆ సంఘం? అసలు ముందు గలతీ పట్టణం అనేది, గలతీ ప్రాంతం అనేది ఎక్కడ ఉంది అని అంటే, మనము పౌలు గారు ప్రయాణం చేసిన ఆ మ్యాప్, బైబిల్లో మనకి చివరున్న మ్యాప్ని మనం చూసినట్లయితే పైన మనకు బితునియా పొంతు అంటే నార్త్ సైడ్, అలాగే సౌత్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పంఫులియా, అలాగే తూర్పు సైడ్ అంటే మనకి తూర్పున కప్పదోకియా, అలాగే వెస్ట్రన్ సైడ్ ఆసియా. అంటే పైనేమో బితునియా, కిందేమో పంఫోలియా. అంటే నార్త్ ఏమో బితునియా, సౌత్ ఏమో పంఫోలియా, వెస్ట్ ఏమో ఆసియా, ఈస్ట్ ఏమో కప్పదోకియా. ఈ ప్రాంతాల ఈ ఎల్లలు కలిగిన ప్రాంతంగా గలతీ పట్టణం ఉంది. ఆ గలతీ పట్టణం లో ఉన్న సంఘాలు, ఆ సంఘాలు ఏవేవి అంటే మనం ఒకసారి చూసినట్లయితే దీంట్లోనే అంతియోకయ అంటే సిరియాలో ఉన్న అంతియోకయ కాదండి, పిసిదియాలో ఉన్న అంతియోకయ, దెర్బే, లుస్త్రా, ఇకోనియా అని ఈ ముఖ్యమైన పట్టణాలుగా ఈ గలతీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. అలాగే ఈ గలతీ ప్రాంతాలలో ఉన్న పట్టణాలుగా మనం వీటిని చూడొచ్చు. అయితే క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం యూరప్ నుంచి ఈ ప్రదేశానికి వలస వచ్చిన వారునే పూర్వం గలతీలుగా పిలిచారు. గ్రీకు చరిత్రకారులు వీరిని ప్రాచీన గలతీలుగా పిలిస్తే, రోమా చరిత్రకారులు వీరిని గాతీలుగా అభివర్ణించారు. క్రీస్తు పూర్వం 60లో రోమా సామ్రాజ్యం ఏర్పడిన తరువాత క్రీస్తు పూర్వం 25వ సంవత్సరంలో క్లౌదియా చక్రవర్తి కొన్ని పట్టణాలని గలతీ ప్రాంతంలో కలిపినట్లుగా మనం చూస్తున్నాం. అదే ఇకోనియా కావచ్చు, లుస్త్రా కావచ్చు, దెర్బే కావచ్చు, ఈ పట్టణాలన్నింటినీ అది పూర్వం చిన్నదిగా ఉన్న సమయంలో దానికి ఈ పట్టణాలన్నీ యాడ్ చేయడం వల్ల ఇది ఒక పెద్ద ప్రాంతంగా ఏర్పడినట్లు చరిత్రలో మనకి కనబడుతుంది. అయితే పౌలు గారు, బర్నబా, మార్కు మొదటి మిషనరీ జర్నీని అంతియోకయ కేంద్రంగా చేసుకొని మొదటి మిషనరీ జర్నీని స్టార్ట్ చేశారు. వారు మొదటగా అంతియోకయలో నుంచి బయలుదేరి పంఫూలియాకు వస్తారు. పంఫూలియాలో ఉన్న పెర్గేకి వచ్చినప్పుడు మార్కు వారిని విడిచిపెట్టి అర్ధాంతరంగా సేవల మధ్యలోనే వెనక్కి యెరూషలేముకి వచ్చేస్తారు. కానీ పౌలు గారు, బర్నబా,
వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ అంతియోకాకు వస్తారు. అంతియోకాలో ఏం జరిగిందంటే, అంతియోకాలో పౌలు వాడుక ప్రకారం యేసే క్రీస్తని, యేసు ద్వారానే రక్షణని, యేసే క్రీస్తని యూదులను అలాగే అన్యులకు వాక్య ప్రకటన చేస్తున్నప్పుడు చాలామంది యేసే క్రీస్తుని విశ్వసించారు. చాలామంది దేవుని సువార్త చెప్తున్నప్పుడు విశ్వసించి నమ్ముకున్న సమయంలో, అదే సమయంలో అనేక మంది పౌలు మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఏంటంటే చాలా వ్యతిరేకత, అక్కడ చాలా సమస్యలు. వాక్యాన్ని వింటూ మంచి హృదయంతో అంగీకరించిన వారు కొందరైతే వాక్యాన్ని వ్యతిరేకించి ఇదేదో మత ప్రచారణ అని చెప్పి అక్కడ పౌలు మీద బర్నబా గారి మీద ఒక వ్యతిరేకతను యూదులు సొంత వారే తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఒకసారి మనం చూద్దామండి. 13వ అధ్యాయము 42వ వచనం. వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవేశులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుతూ దేవుని కృపయందు నిలకడగా ఉండవల్లని వారు హెచ్చరించారు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిది, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో కొందరు విశ్వసించారు, అనేక మంది ఆలోచించారు. యేసే క్రీస్తుని, యేసు ద్వారా రక్షణని పౌలు గారు ఎప్పుడైతే సువార్తను ప్రకటించారో, యేసును విశ్వసించడం ద్వారానే, యేసుని నమ్ముకోవడం వల్లనే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. మనం చేసే దాన ధర్మాలు కావచ్చు, మనం చేసే పుణ్య యాగాలు కావచ్చు, మనం చేసే యాత్రల వల్ల కావచ్చు, మనం నీతిమంతులుగా తీర్చబడలేము. శరీర కార్యాల వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడలేము అని చెప్పి అక్కడున్న ఆ సమయంలో యూదులకి, యూదు యాత్రలకి, అన్యజనులకి, గ్రీకు దేశస్తులకి పౌలు అలాగే బర్నబా వారితో తర్కిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో అనేక మంది ఆ పట్టణం, ఇదిగోండి ఈ మాట చూడండి, మరుసటి విశ్రాంతి దినమున అనగా దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. యూదులు జన సమూహమును చూచి మత్సరముతో నిండుకొని అక్కడ అంత్యకాయలో అనేక మంది మొత్తం ఆ పట్టణం అంతా మార్పు చెందిందండి. పౌలు గారి సువార్త యేసే క్రీస్తు అని చెప్పినందుకు ఆ పట్టణం అంతా కదిలి వచ్చి దేవుని వాక్యాన్ని అంగీకరించినందుకు యూదులు మత్సరముతో నిండుకొని పౌలు మీదను బర్నబా మీదను వ్యతిరేకత తీసుకొచ్చి వారిని వీరు మత మార్పులు చేస్తున్నారని చెప్పి పౌలు గారి మీద, బర్నబా గారి మీద వ్యతిరేకతను తీసుకొస్తారు. వారు అక్కడి నుంచి వారికి సువార్తను ప్రకటించిన తర్వాత వారు అక్కడి నుంచి అంతియోకాయ నుంచి అంతియోకాయ నుంచి లుస్త్రాకు వస్తారు. లుస్త్రలో మనకు తెలుసు కదండి ఎంత వ్యతిరేకత. అక్కడ లుస్త్రలో జరిగింది ఏంటంటే, బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిని పౌలు గారు స్వస్థత ఆశ్చర్యకార్యాలు ఆ దేవుని ద్వారా ఆశ్చర్యకార్యం చేశారు. బలహీనమైన పాదాలు కలిగిన వారిని యేసునామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు లేచి నడువు అని చెప్పి అనగానే యేసునామంలో ఉన్న శక్తి ఆ వ్యక్తిని తాకి తన పాదాల్లోని చీనమండలు బలం పుంజుకొని నడవడం మొదలుని పెట్టినప్పుడు ఆ పట్టణం అంతా, లుస్త్రలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. అక్కడ పౌలు గారిని, బర్నబా గారిని దేవతలుగా భావించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్య ప్రకటన చేసిన తర్వాత చేస్తున్న సమయంలో అతను ఒక స్వస్థత కార్యాన్ని, పౌలు గారు ఒక స్వస్థత కార్యాన్ని, బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిని యేసునామంలో నిల్చొని నడువుము అంటే వాడు గెంతులు వేసుకుంటూ, వాడు చిన్నప్పటి నుంచి బలహీనమైన పాదాలతో ఉండి ఎప్పుడు కూడా నడవలేకున్న వ్యక్తిని స్వస్థపరిస్తే వాళ్ళందరూ అమ్మో దేవతలు వచ్చేసారు, భూమి మీదకి దేవతలు వచ్చారని చెప్పి పౌలు గారిని, బర్నబా గారిని ఎడ్లను పూదండలు తెచ్చి వాళ్ళకి పూదండలు వేసేసి ఎడ్లు బలిచ్చేద్దామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ సమాయత్తం అయిపోయి అక్కడ వాళ్ళని దేవతలుగా భావించి ఎడ్లు బలిచ్చేద్దామని చెప్పి
పెద్ద ఉత్సవంతో ఊరేగంతో ఉంటే, అయితే పౌలు బర్నబా, అయ్యా అయ్యలారా, మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన వ్యక్తులమే, మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళమే, దేవునికే బలి అర్పించండి, దేవునినే మహిమపరచండి అని చెప్పినప్పుడు వారిని ఆపటం వారికి బహు కష్టతరమైందేంటండి. అదేంటది, మార్నింగ్ వారు చేసిన అద్భుత కార్యానికి బలు ఇచ్చేద్దామని చెప్పి దేవతలు మన మధ్యకు వచ్చారని చెప్పి ఎంతగానో పౌలుని బర్నబా గారిని ఆకాశానికి, ఒక రకంగా చెప్పాలి, ఆకాశానికి ఎత్తేసారండి. ఈలోపు అంతియొకయలోనే ఉన్న యూదులు మత్సరంతో నిండిపోయి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని వాకప్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఇక్కడ దిగిపోయారండి. ఈ లుస్త్రలో, అంతియొక నుంచి కూడా వచ్చి లుస్త్రలో దిగిపోయారు. లుస్త్రలో దిగిపోయి అక్కడ అమ్మో వాళ్ళు దేవతలుగా కొనియాడబడుతున్నారని చెప్పి ఈ సమాచారం ఇది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో, ఇంకా వీరు మత్సరంతో నిండిపోయి అంతియొక నుంచి బయలుదేరి అక్కడ దిగిపోయారండి. లుస్త్రలో దిగిపోయి అక్కడ యూదుల్ని తమ పక్షంగా చేసుకుని వారిని మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు, భ్రమ పెట్టిన మాటలు చెప్పి వీళ్ళు ఇలాగా అబద్ధ బోధకులు, వీళ్ళు మంచి మార్గం చెప్పరు అని చెప్పి యూదులు పౌలుని బర్నబాని వారికి వ్యతిరేకంగా అపోస్తులు కాదు, వీళ్ళు అపోస్తులే కాదు, యేసుక్రీస్తు శిష్యులు కాదు అని చెప్పి వీరు అన్య మతాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆ యూదుల్ని రేపినప్పుడు వారు పౌలుని పొద్దున్నేమో పూదండలతోని దేవతలుగా భావించిన వారు సాయంత్రం అయ్యేటప్పటికి యూదులు ఇక్కడ అంతియొక నుంచి వచ్చిన యూదులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పుడు మాటలను బట్టి, ప్రలోభాలను బట్టి వారు పౌలు గారిని కొంత సమయం అయిన తర్వాత, అనగా సాయంత్రం అయ్యేసరికి రాళ్ళు పట్టుకొని రాళ్లతో చావగొట్టేసి పౌలు చనిపోయాడు అనుకొని పట్టణానికి వెలుపలకు ఈడ్చుకొని పోయి అక్కడ పౌలు గారిని వదిలిపెట్టేసినట్లుగా మనం చూస్తామండి. పట్టణానికి వెలుపల అవుట్ సైడ్ విడిచిపెట్టినట్లుగా. ఏదైనా కుక్క చనిపోయింది అనుకోండి, దానికి ఒక తాడు కట్టి ఊరు వెలుపలకి లాక్కిపోతారు. అలాగే పౌలు చనిపోయాడు అనుకొని ఒక తాడు కట్టి బర్రబర్రని ఈడ్చుకెళ్ళిపోయి పట్టణం అవతల వదిలేశారంటండి. పౌలు ఏం తప్పు చేశాడండి? సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి, యేసే క్రీస్తుని బోధిస్తున్న పుణ్యానికి, యేసు ద్వారానే రక్షణ అని చెప్పి అక్కడ ఉన్న వారికి బోధిస్తున్న పుణ్యానికి పౌలు గారిని అంటే గలతీలో ఉన్న సంఘంలో ఉన్న గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ఉన్న మనుషులు యొక్క మనస్తత్వం చంచలమైన మనస్తత్వకులు అని చెప్పి ఆనాడు క్లౌదియా చక్రవర్తి వర్ణించాడు, చెప్పాడు. గలతీయులు ఉద్రేకపరులు, గలతీయులు చంచలమైన మనస్తత్వము కలిగిన వారు అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఎందుకనగా వారు వెంటనే డిసిషన్స్ తీసేసుకుంటారు. చాలా ఉద్రేకంగా ఉంటారు వాళ్ళు. ప్రేమించడం విషయంలో అలాగే ప్రేమిస్తారు. ఎవరైనా ప్రేమించడం అలాగే ప్రేమిస్తారు. ఎవరైనా వచ్చి తప్పుడు విషయాన్ని, లేనిపోని విషయాన్ని చెప్తే అది నమ్మేసి వెంటనే మారిపోవడం, వెంటనే కక్ష సాధింపు చర్యలు చేయటం. గలతీలో ఉన్న సంఘాల్లో ఉన్న వారికి, గలతీ ప్రాంతం వారికి అదొక అలవాటుగా మారినట్లుగా ఉద్రేకపరులు, చంచల మనస్తత్వకులు అని చెప్పి వాళ్ళకి పేరుంది. అక్కడి నుంచి తర్వాత లుస్త్ర నుంచి బయలుదేరి లుస్త్ర నుంచి అలాగే దెర్బేకి వస్తారు. దెర్బేలో వాక్య పరిచయం చేసి యేసే క్రీస్తుని అక్కడ ఉన్న యూదుల్ని సమాజ మందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న యూదులతో తర్కిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే తను మొదటగా ప్రయాణం చేయడానికి స్టార్ట్ అయ్యారో చివరిగా దమస్కులో ఉన్న అంతియొకకు వచ్చిన తర్వాత వారి మొదటి మిషనరీ జర్నీ పూర్తవుతుంది. అయితే మొదటి మిషనరీ జర్నీ ఈ ప్రాంతాలు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాడో అక్కడికి వచ్చిన సమయానికి అక్కడ సమస్య, గలతీలో అంతియొకయలో ఉన్న సంఘంలో సమస్య, సిరియాలో ఉన్న అంతియొకయలో ఉన్న సంఘంలో సమస్య. వీరు మొదటి మిషనరీ జర్నీలో ఉన్న సమయంలో వారిలోకి, అనగా అంతియొకయలో ఉన్న సంఘంలోకి కొందరు యూదులు వచ్చి వారిని మభ్యపెట్టారు. ఏ విధంగా అంటే 15వ అధ్యాయం చూద్దాం.
అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సునీతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరిని యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. ఎక్కడైనా అంతే కదండి. ఇప్పుడు ఒక సంఘం విస్తరిస్తుంది, సంఘం వృద్ధిలోకి వస్తుందంటే సంఘాన్ని చేరిపే వాళ్ళు సర్వసాధారణం. అంత్యోకాయలో ఉన్న సంఘంలో ఉన్న పరిస్థితి కూడా అదే. ఆ రోజు అవుట్ సైడ్ నుంచి వచ్చిన వారు లేదా స్థానికంగా ఉన్న సంఘంలో ఉన్న వారే మోషే ధర్మశాస్త్రం శరీర కార్యాల వల్లనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావని అంటారు వాళ్ళు. మన శరీర కార్యాల ద్వారా, అనగా మనం చేసే దాన ధర్మాల వల్ల కావచ్చు, మనం చేసే పనుల వల్ల కావచ్చు, మనం చెప్పే మాటల వల్ల కావచ్చు, మనం ఏ మనిషి కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలన్నా తాను చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి, అనగా పరలోక రాజ్యాన్ని చేరాలి అన్నా అది ఒకని ద్వారానే మాత్రమే సాధ్యపడుతుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలముగానే, ప్రభువుని విశ్వసించడం ద్వారానే, ప్రభు మార్గంలో నడవడం ద్వారానే అది సంప్రాప్తం అవుతుంది. అంతేగాని నువ్వు నీకున్న డబ్బు కావచ్చు, నీకున్న పలుకుబడి కావచ్చు, నీకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, నీకున్న అందచందాలు, నీకున్న పేరును ప్రాపర్టీ ఫ్రేమ్ బట్టి కాదు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. శరీర కార్యాలు, ఈ లోక సంబంధమైన విషయాలు, ఈ లోక సంబంధమైన వాటి వల్ల కాదు నువ్వు పరలోక రాజ్యానికి చేరుకునేది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారానే పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యాన్ని సమీపించగలవు అని పౌలు గారు ఆ రోజు ఆ సంఘంలో చెప్తుంటే వారు వినకుండా పౌలు గారితోని బర్నబా గారితోని తర్కిస్తున్న సమయంలో పౌలు గారు బర్మ అక్కడి నుంచి కలిసి కొందరు సహోదరులతో యెరూషలేంకి వస్తారు. యెరూషలేంకి ఎందుకు వస్తారంటే యెరూషలేంలోనే కదండి సంఘం పుట్టుక, అనగా ఆది సంఘం అపోస్తులుగా పిలువబడిన వారు యెరూషలేంని కేంద్రంగా చేసుకొని వారు యూదులకి అపోస్తులుగా ఉన్న సమయంలోనే, అనగా పేతురు కావచ్చు, యాకోబు కావచ్చు, యోహాను కావచ్చు, అంటే అగ్రగణ్యులు యేసుక్రీస్తు శిష్యుల్లో ఫస్ట్ సంఘాన్ని స్థాపించిన వారు అపోస్తుడైన పేతురే కదండి. అంటే ఈ 12 మంది శిష్యులు కూడా యెరూషలేములో ఉన్న సంఘంలోనే కాబట్టి ఏదైనా డిసిషన్ వారు ఏది చెప్తే అది అక్కడి నుంచి పాస్ అవుతుంది కదా, వారు చెప్పింది కరెక్ట్ అని వీళ్ళందరూ విశ్వసిస్తారు కనుక పౌలు గారు బర్నబా అలాగే